వాట్ అ సిగ్నేచర్ సార్, వాట్ అ సిగ్నేచర్. సార్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎంటైర్ ఇండియా తరపున థ్యాంక్ యూ సార్. ఇంత బ్యూటిఫుల్ మూవీని ఇచ్చినందుకు, ఇంత హ్యూజ్ సక్సెస్ని ఇచ్చినందుకు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉదయభాను గారు, చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. ఇంకా చూస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. కదండి మీరు. థ్యాంక్ యూ. నాకు అంత టైం ఉందో తెలియదు కానీ యాక్చువల్గా నేను చెప్పాల్సిన లిస్ట్ చాలా ఉంది. సో అన్నిటికన్నా ముందు నాతో రాత్రి బాబు 2 years నుంచి నాతో కష్టపడుతున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటర్స్ వీళ్ళతో మొదలు పెడతాను. సో ఒక యాటిట్యూడ్ ఉన్న కథ చేయాలనుకున్నప్పుడు నాకు వెతుకుతున్నాను ఎలాంటి ఇన్సిడెంట్ దొరుకుతుంది అని. అప్పుడు మా విజయ్ అన్నయ్య, మా మూడో అన్నయ్య, మా నాన్నగారి బిజినెస్లో అన్నీ కోల్పోయినప్పుడు ఆయన మా మూడో అన్నయ్య రైస్ మిల్లో పనిచేయడానికి వెళ్ళాడు. ఆ రైస్ మిల్లో జరిగిన ఇన్సిడెంటే తను పనిచేసి వచ్చి బయట కూర్చున్నప్పుడు కాలు మీద కాలు వేసుకున్నప్పుడు అక్కడున్న అకౌంటెంట్ వచ్చి ఏమయ్య ఓనర్ ఉన్నాడు, నువ్వు కాలు మీద కాలు వేసుకున్నావేంటే అంటే, ఈ కాలు నాది, ఆ కాలు నాది, నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్ప అంటే, హీ టోల్డ్ మీ ద ఇన్సిడెంట్ దట్ ఇగ్నైట్స్ ద హోల్ స్టోరీ. సో థ్యాంక్స్ టు విజయనయ్య ఫర్ ఎవ్రీథింగ్. ఎప్పుడు నా లైఫ్లో ప్రతి విషయంలోనూ నువ్వు వెనక్కి నడిపిస్తున్నావు. థ్యాంక్ యూ విజయనయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వేమారెడ్డి ఈజ్ ఆల్వేస్ నా సక్సెస్లో ఎప్పుడు 50% వాడికే చెందుద్ది. నాకు కూడా ఉండి నిస్వార్థంగా ప్రతి విషయం ప్రతి వెనకాల నా వెనకాల ఉన్నాడు వాడు. అండ్ వేమారెడ్డి అండ్ ప్రతాప్ ఎప్పుడు డిస్కషన్ పిలిచిన అన్నయ్య అన్నయ్య అంటూ వచ్చి నాతో కూర్చొని నన్ను ఇన్స్పైర్ చేసి నేనేం చెప్పినా అది బాగుందంటాడు. అంటే నేను ఎప్పుడు విమర్శలను దగ్గర పెట్టుకోను, నేను అసలు బాగా తెచ్చుకోండి. అంటే నన్ను ఇన్స్పైర్ చేసేవాళ్ళని మాత్రమే పక్కన పెట్టుకుంటా, వెనకలాగే వాళ్ళని ఎప్పుడు పెట్టుకోను నేను. సో అలాంటి తమ్ముడు ప్రతాప్కి. ద నెక్స్ట్ రమేష్ గారు ఎప్పుడు అంటే నా ప్రతి స్క్రిప్ట్ని జడ్జ్ చేసి అంటే సవ్యమర్శ అంటారు కదా, అందంగా నేను బాధ కలగకుండా అందంగా నా ప్రతి విషయాన్ని చెప్పే చంద్రశేఖర్ రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్, ప్రధానంగా ఈ డిపార్ట్మెంట్కి. తర్వాత నెక్స్ట్ జాయినింగ్ ఎవరంటే, ఎవడో ఒకటి తిరుగుతున్నాడు నా స్టూడెంట్ అని, కానీ నా దగ్గర రావట్లా. కథలు రాసేస్తున్నాడు, సినిమాలు వచ్చేస్తున్నాయి. ముందు ఎవడరా పిలిపించాడని ఒకసారి పిలిచాను. శ్రీకాంత్ దిస్సా 18 ఏళ్ళకే నవల రాశాడు. యాక్చువల్గా నా స్టూడెంట్, ఇంటర్లో మ్యాథమెటిక్స్ చెప్పాను అబ్బాయికి, చాలా బ్రైట్ స్టూడెంట్. 18 ఏళ్ళకే నవల రాశాడు. అలాంటి వాడు తను వచ్చి నాకు సంబంధం లేకుండా వచ్చి కథలు రాయడం మొదలుపెట్టాడు. ఒకసారి పిలిచాను, కథ చెప్పాడు, నేను చాలా ఆనందపడ్డాను. తర్వాత నా డిపార్ట్మెంట్లో చేస్తావా అని అడిగాను, నేను చేస్తానన్నాడు. ఇప్పుడు చాలా సినిమాలు కథలు రాస్తున్నాడు, నా సినిమాకి మాటలు రాశాడు. సో హీఈస్ గోయింగ్ టు బీ, ఐ థింక్ తను ఇలాగే పనిచేస్తే 100 సినిమాలు వస్తే 80 సినిమాలు శ్రీకాంత్ ఇస్తావే ఉంటాయి ముందు. సో అంత బ్రైట్, అంత షార్ప్ అండ్ తన నాలెడ్జ్ ప్రతి విషయం పట్ల శ్రీకాంత్, విష్ యూ ఆల్ ది బెస్ట్. యూఆర్ గోయింగ్ టు రాక్ తెలుగు ఇండస్ట్రీ. సీరియస్ ఐమ్ టెలింగ్, తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీ అయింది కాబట్టి గోయింగ్ టు రాక్ ద హోల్ ఇండియా. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ తన సపోర్టర్ ప్రశాంత్ ఎప్పుడు శ్రీకాంత్ సపోర్ట్గా ఉంటాడు, ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవడం ప్రతి సంబంధించి. సో థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ ఎప్పుడు నవ్వుతూ. అండ్ నెక్స్ట్ ప్రవీణ్ యాక్చువల్గా రంగస్థలానికి జస్ట్ కంటిన్యూటీ చూసేవాడు. నేను ఎప్పుడు నా ఆఖరి 4 అసిస్టెంట్ని రైటర్లుగా కూర్చోబెడతాను డిపార్ట్మెంట్లో డిస్కషన్కి. సో అలాగే ఈసారి 4 కూర్చోబెట్టిన వాళ్ళలో ప్రవీణ్ కాన్ఫిడెంట్ ఇంత షార్ప్ అని నాకు తెలియదు. అసలు స్పాట్లో కానీ ఏదైనా నాకైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా తను క్లియర్ చేయడం కానీ, ఏదైనా ఒక డైలాగ్ ఉన్న వెంటనే అందించడం కానీ, హీఈస్ లైక్ అంటే చాలా కష్టపడ్డాడు సినిమా సంబంధించి రచనా సహకారం దీనికి ఈ సినిమాకి. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రవీణ్, యూఆర్ డెఫినెట్గా చాలా. అట్ ద సేమ్ టైం వీడి మేకింగ్లో కూడా, డైరెక్షన్ సంబంధించి మేకింగ్లో కూడా చాలా విషయాలు, చాలా మెలకువలు ఉన్నాయి. సో చాలా తెలివైన వాడు, చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు డెఫినెట్గా. థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ ప్రభా, ఇంకా రాలేదు ప్రభా ఇక్కడికి. ప్రభా అమేజింగ్. తను ఎప్పుడు అడిగినా, ఒక సీన్ అడిగినా వెంటనే ఒక వెర్షన్ టప్ రాయి చేస్తాడు. 1 నిమిషాల్లో, ఒక ½ అవర్లో అయిపోతుంది. ప్రతి విషయం పట్ల నాలెడ్జు,
అతను తను డైరెక్ట్ చేయబోతున్నాడు త్వరలో. ప్రభా కారు ఆగిపోవడం వల్ల రాలేకపోయాడు. ప్రభా థ్యాంక్ యూ ప్రభా, ఆల్ ది బెస్ట్. అండ్ యాక్చువల్గా అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది శ్రీమాన్. ఎక్కడ శ్రీమాన్ రాలేదా? అయ్యో, మై సెకండ్ యూనిట్ డైరెక్టర్. మొదటిసారి నా సినిమాకి సెకండ్ యూనిట్ అని పెట్టి కొంత సినిమా నేను లేకుండా షూట్ చేయడం జరిగింది. అంటే ఏంటి, చాలా చిన్న చిన్న సీన్స్ లేకపోతే చిన్న చిన్న షార్ట్స్ ఇవన్నీ ఉంటే కనుక అవన్నీ సెకండ్ యూనిట్ అని పెట్టి నమ్మకంగా ఒక వ్యక్తిగా చెప్పాను, శ్రీమాన్ అంటే డైరెక్టర్గా నా తర్వాత డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ శ్రీమాన్. చాలా సైలెంట్, ఏం మాట్లాడు, కానీ చాలా తెలివైన వాడు. ఐ థింక్ ఈ సినిమాకి అంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ శ్రీమాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. నెక్స్ట్ ప్రసాద్ అన్నయ్య. నా దగ్గర నుంచి అంటే అన్ని సినిమాలకి తను అంటే హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మీ అనమాట. ప్రతి విషయాన్ని నాకు సంబంధించి ప్రతిదీ. కానీ ఈ లొకేషన్స్ మారుమూలకెళ్ళి పాములు పుల్లు ఏమున్నాయో తెలియకుండా కష్టపడి ప్రతి లొకేషన్ని సెట్ చేసి తీసుకొచ్చి ఎక్కడ అడుగు పెడతాడో ఒక లుంగి మాత్రం కట్టుకుని కూడా వెళ్ళిపోయి, ఎందుకంటే మనకి ఇంకెక్కడ షూట్ చేయలేం పాండమిక్ వల్ల. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే షూట్ చేయగలం. మారేడుమిల్లి ఫారెస్ట్ అంటే థిక్ ఫారెస్ట్, అలాంటి ఫారెస్ట్లోకి సాహసం చేసి ప్రాణాలకి తెగించి ప్రతి లొకేషన్ని పట్టుకున్నాడు. ప్రసాద్ అన్నయ్య, నీ రుణం తీర్చుకోలేనప్పటికీ. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నెక్స్ట్ వెంకట్. సో రైటర్ డిపార్ట్మెంట్ వెంకట్ గురించి చెప్పడం మర్చిపోయాను నేను. తను కథా సహకారం నా రంగస్థలం కూడా రైటింగ్ డిపార్ట్మెంట్ చేశాడు, రైటర్గా చేశాడు. ఈ సినిమాకి రైటర్గా చేశాడు. సో థ్యాంక్ యూ వెంకట్. నేను చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకుని రికార్డ్ చేసి రాసి ఎప్పుడు ఏది పంపించమన్నా, ఏ లైన్ పంపించమన్నా, నేను ఎప్పుడు ఏం చెప్పానో, పలానా చోట అది చెప్పాను అంటే వెంటనే తీసి పంపించి అన్ని కూలంకషంగా ప్రతి నాతో పాటు కష్టపడుతున్నాడు 2 సినిమాల నుంచి. రంగస్థలం అండ్ పుష్ప విజయాల వెనకాల అద్భుతమైన పాత్ర ఉంది తనది. థ్యాంక్ యూ వెంకట్, లవ్ యూ లవ్ యూ. సో ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతాను, నిన్నే చెప్పాలి ముందు. థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నెక్స్ట్ విష్ణు గారు నాన్న ప్రాంతం నుంచి నాకు కోడేటర్గా చేస్తున్నారు. సో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నింటినీ సాల్వ్ చేస్తూ ఎప్పుడెప్పుడు ఆర్టిస్టుల డేట్లు అడ్జస్ట్ చేస్తూ స్కెడ్యూల్ వేసుకుంటూ, సో నాకు ఎలాంటి చిన్న ప్రాబ్లం కూడా రాకుండా నా సక్సెస్ వెనక అంటే నా 3 సినిమాలు సక్సెస్ వెనక వరుసగా నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 3 సినిమాలు నాతో పాటు పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ణు గారు. అండ్ తోట శ్రీనివాస్ ఇంకా రాలేదు. తోట శ్రీనివాస్ తను నా దగ్గర జగడం గురించి చేస్తున్నాడు. సో ఈ సినిమాకి రైటర్గా చేశాడు. థ్యాంక్ యూ సీను. ఇంకొకసారి వేరే ఫంక్షన్ నువ్వు దగ్గర ఉన్నప్పుడు బాగా చెప్తాను నీ గురించి. అండ్ చిన్నప్రసాద్ తను కూడా కారు దాని వల్ల రాలేకపోయాడు. సో చిన్నప్రసాద్, నాకు తెలుసు మీరు అందరూ ఎంత కష్టపడ్డారో వెనకాల. ఈ సినిమా వెనుక ప్రాపర్టీ తీసుకురావడం కానీ ప్రతి ప్రాపర్టీ వెనకాల ఒక లారీ కావాలన్న మీరే పరిగెట్టుకెళ్ళి మీరే అర్ధరాత్రి వెళ్ళి రాత్రులు నిద్ర లేకుండా పనిచేసింది తెలుసు చిన్నప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్రసాద్. నేను డెఫినెట్గా మనం ఇలాంటి ఇంకొక ఫంక్షన్ కాకినాడ హైదరాబాద్లో చేయబోతున్నాం. అక్కడ నీ గురించి డెఫినెట్గా నేను స్టేజ్ మీద తీసుకెళ్ళి మాట్లాడతాను, నేను తీసుకెళ్ళి. అండ్ నెక్స్ట్ కల్కి. థ్యాంక్ యూ కల్కి. సో ఇది మామూలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు, వీళ్ళు రాత్రి బావులు నా కోసం 24 గంటలు శ్రమించారు. అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ ఎవ్రీథింగ్. ఎండ్లో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కలికే చూసుకున్నాడు. థ్యాంక్ యూ కల్కి. అండ్ వీరు కాస్ట్యూమ్స్, ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ అన్ని చూస్తుంటారు మీరు ఎలా ఉన్నాయో. కాస్ట్యూమ్స్ అన్నిటినీ వీరేంద్రే. ఇతనే షికావత్, తను రాజస్థాన్ నుంచి వచ్చాడు. బన్వర్ సింగ్ షికావత్ రాజస్థాన్ నుంచి రావడానికి కారణం వీరేంద్ర సింగ్ షికావత్. ఎందుకంటే పేర్లు రాయమన్న రాజస్థాన్లో పేర్లు ఏముంటే రాస్తున్నాడు, కానీ నాకు నచ్చట్లా. మీ పేరేంటి అంటే వీరేంద్ర సింగ్ షికావత్ అంటే వీరేంద్ర తీసేసి ఇంకేమైనా పేర్లు ఉంటే బన్వర్ సింగ్ షికావత్ అన్నాడు. సో బన్వర్ సింగ్ షికావత్ అందువల్ల వచ్చింది. థ్యాంక్ యూ వీరు. పవన్ ఇట్స్ లైక్ మై బ్రదర్ అండ్ సన్. యాక్చువల్గా నేనంటే చాలా ఇష్టం తనకి. తన పక్కనుంటే నాకు బోల్డంత ఇన్స్పిరేషన్. అంటే మొహం చూస్తే చాలా బోల్డంత ప్రేమ, ధైర్యం వస్తూ ఉంటాయి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్ రా, లవ్ యూ. కమల్, ఈయన ఒక ఆల్రెడీ బోల్డని కథలు రాస్తున్నారు. ఈయన కమల్ రాస్తున్నారు, లెక్చరర్గా చేస్తున్నారు. లెక్చరర్గా చేస్తూ కూడా ఇక్కడికి వచ్చి జాబ్ మానేసి, అలాగే జాబ్ మానేసి సినిమా చేయాలన్న సంకల్పంతో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. రంగస్థలానికి ఒక రివ్యూ రాశాడు తను. ఆ రివ్యూ చదివి నేను అరే ఎంత అందంగా ఇప్పుడు తెలుగు పదాలను ఎవరో సరిగ్గా రాయట్లేదు, ఇంత పొందికగా రాసాడు, చాలా బాగా రాశాడు ఈ అబ్బాయి అని చెప్పి నేను పిలిచా అబ్బాయిని. పిలిస్తే అప్పుడు సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే దెన్ నేను జాయిన్ చేసుకున్నాను.
చాలా తనకున్న సాహిత్య పరిజ్ఞానం అనేది మామూలు కాదు, చాలా తెలుసు. ముందు ముందు చాలా గొప్ప డైరెక్టర్గా తనని సహిస్తున్నాను. మీరందరూ కష్టపడ్డారు, వీళ్ళ కోసం వినాలి కంపల్సరీ. మీరు అరిచినా ఏం చేయలేను నేను, కామ్గా ఉండండి. అండ్ శివ, థ్యాంక్ యూ శివ. వీళ్ళందరూ ఐ థింక్ శివ నా దగ్గర జాయిన్ కావాలని 8-9 ఇయర్స్ తిరుగుతున్నాడు. సో 10 ఇయర్స్ తిరుగుతున్నాడు 10 ఇయర్స్ నుంచి. సో తన్ని ఈసారి నాకు ఈ సినిమాలో అవకాశం కుదిరింది. థ్యాంక్ యూ శివ. నాకు తెలిసి మీరు అందరూ ఎంత కష్టపడ్డారో పేరు పైన చెప్తాను, ఇంకొక అవకాశం దొరుకుద్ది అప్పుడు మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ శివ, లవ్ యూ. మోహన్ చిట్టేటి, బొడ్డోడు, చిన్నోడు. ఎంతని ఏజ్ ఎంతరా? 25 వచ్చాయంటే వీడికి. కానీ చిన్నోడే కానీ వీడు మామూలుడు కాదు, పిడుగు వీడు. ఏంటంటే ఈ సినిమాలో ఇంత పక్కాగా హీరో గారితో సహా ప్రతి ఒక్కళ్ళ యొక్క డైలెక్ట్ చిత్తూరు యాస ఉంది అంటే కారణం మోహన్. తన చిత్తూరే, తన్నాడంటే ప్రతి డైలాగ్ని కరెక్ట్ చేసేవాడు. అందువల్లే అంత యాస మొత్తం వినిపించగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్, గొప్ప విమర్శకుడు మా వెనకాల ఉన్నవాడు. అనిల్ రాలేదు. థ్యాంక్ యూ అనిల్. అండ్ అందరి గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. దిస్ బట్టి మీ మధు ఎక్కడ? మధుని రమ్మనండి. మధు ఆన్లైన్ ఎడిటర్ మధు పవన్ గారు చివరిలో వచ్చారు ఈ సినిమాకి. లాస్ట్ 1 month వచ్చారు, కానీ 1 month పోస్ట్ ప్రొడక్షన్ అంటే 2 months అయిందా? లాస్ట్ 2 months వచ్చారు, లాస్ట్ 3 months వచ్చారు. చివరిలో పోస్ట్ ప్రొడక్షన్ సహా ఈ సినిమా ఇంత ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి నిరంతరం షూటింగ్తో సహా ప్రతిదీ విష్ణు గారితో కలిపి స్కెడ్యూల్ వేస్తూ ఈ సినిమాని వేగంగా పరిగెత్తించి 5 భాషల్లో రిలీజ్ అవ్వడానికి కారణం అయ్యారు. పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ వీడు మధు మామూలుడు కాదు, అదేందా? ఎందుకంటే స్పాట్లోనే సీన్లు మొత్తం ఎడిట్ చేసేవాడు. తను చేసిన ఎడిటింగ్లో ఆల్మోస్ట్ మేము 30 to 40% ఎడిట్ ఉంచేసాం. తను చేసిన సీన్లో ఎడిట్ అలా ఉంచేసాం. అలాగే ఎడిటర్స్ ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ అండ్ రూబెన్ ఇద్దరు కూడా తను ఎడిటర్గా ఎంతో మెచ్చుకునేవారు. అలా ప్రతి విషయాన్ని నాకు సంబంధించి ప్రతిదీ దగ్గరుండి సార్ ఇది కాదని చెప్తుండేవాడు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఐ థింక్ ఆయన స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడొచ్చా, నేను కంటిన్యూ చేయొచ్చా? వద్దా? మనకు అవకాశం ఉంది, ఇది నా డిపార్ట్మెంట్, దీని గురించి చెప్పుకోకపోతే నేనేం చేయలేను. ఓకేనా? అండ్ ప్రకాష్ మాస్టర్ పైకి రండి. ప్రకాష్ మాస్టర్ ఇంకాసేపు వినాల్సిందే, మీరు ఊపు పట్టాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుబా, థ్యాంక్ యూ కుబా ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. యువర్ ఏంజల్ కేమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. సీరియస్లీ యువర్ గ్రేట్ సపోర్ట్ టు మీ. యువర్ పోలాండ్, యువర్ గ్రేట్ సపోర్ట్ టు మీ. అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ హియర్ అండ్ హ్యావ్ యూ ఇన్ మై మూవీ. And thank you so much. You're amazing. You're awesome. Okay? You're awesome. He's telling, we're all kings, but he's a kingmaker. He's a kingmaker. And Ram Lakshman మాస్టర్స్ మీ గురించి సెపరేట్గా చెప్తా ప్రత్యేకంగా. ఇప్పుడు చెప్పాల్సి వస్తే కంపల్సరీ ఆగలేకపోతున్నాను. మీరు ఎంత ఈ సినిమాలో ఎమోషనల్గా కానీ యాక్షన్ కానీ ఎంత సపోర్ట్ చేశారో ఈ సినిమాలో, ముఖ్యంగా మాస్క్ ఫైటు అండ్ హీరోయిన్ కాపాడే ఫైటు రెండు కూడా. థ్యాంక్ యూ రామలక్ష్మణ్ మాస్టర్ అండ్ పీటర్ హైన్ మాస్టర్ ఫర్ ఇంట్రడక్షన్ ఫైట్ అండ్ వుడ్ బ్లాక్స్ వాటర్లో ఫాల్ చేయడం అనేది. నెక్స్ట్ ప్రకాష్ మాస్టర్ పక్కన ఫస్ట్ ఎయిడ్గా కూడా పనిచేశారు. చాలా సీక్వెన్స్ నేను లేకపోయినా ఆయన పక్కన నుండి షూట్ చేశారు, నేను లేకపోయినా. థ్యాంక్ యూ ప్రకాష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రేమ్ తమ్ముడు, ప్రేమ్ డాన్స్ మాస్టర్, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ సతీష్ మాస్టర్, ఫైట్ మాస్టర్ సతీష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా లిరిక్స్ చంద్రబోస్ గారు ఒక అద్భుతం నిజంగా. ఇక్కడ ఉంటే ఆయన పాదాభివందనం చేసేవాడిని ఆయన రాసిన సాహిత్యానికి. ఇంకోసారి ఆయన నేను కలిసి మాట్లాడుకుంటాం డెఫినెట్గా. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. అండ్ కొరియోగ్రాఫర్స్ గణేష్ ఆచార్య, శేఖర్ మాస్టర్, శోభి, జానీ, గణేష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, ఈ సినిమాకి ఇద్దరు ఎడిటర్ పనిచేశారు. ఒకటి కార్తీక్ శ్రీనివాస్, ఇంకొకటి రూబెన్. ఒక ఫస్ట్ వెర్షన్ కార్తీక్ శ్రీనివాస్ కట్ చేస్తే సెకండ్ వెర్షన్ రూబెన్ కట్ చేశాడు. అండ్ థ్యాంక్ యూ కార్తీక్ శ్రీనివాస్, రూబెన్, ఐ ఫీల్ లైక్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసినందుకు రూబెన్, థ్యాంక్ యూ రూబెన్.
అండ్ సరే ఎక్కువైపోయింది గోల. ఆయన భయ వచ్చిన తర్వాత ఐ టాక్ టు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా నా ప్రొడ్యూసర్స్ గురించి, నా హీరో గురించి, నా మ్యూజిక్ డైరెక్టర్ చాలా గురించి మాట్లాడాలి. వీలు దొరికితే మాట్లాడతాను, లేదా వేరే చోట మాట్లాడతాను. సరేనా? థ్యాంక్ యూ. సో రోబోట్ అయిన అధినేత భరత్ గారిని మెమోంటో ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి ఆగరు. రోబోట్ అయిన అండ్ సాంప్రదాయ స్వీట్స్ ఆర్ అవర్ అసోసియేట్ స్పాన్సర్స్ అండి.